హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ తెలుగమ్మాయి కావ్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంట్లోనే టేస్టీగా స్పాంజీగా చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఓవెన్లో ఎలా చేయాలో, ఓవెన్ లేకుండా గ్యాస్ మీద ఎలా చేయాలో చెప్తాను. సో దానికోసం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కేక్ చేయడం ఇంట్రెస్ట్ కానీ నాకు అసలు కేక్ చేయడం రాదు అనుకునే వాళ్ళు ఈ వీడియోలో చెప్పినట్లుగా చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఈ వీడియోలో అందరికీ అర్థమయ్యేలా గ్లాస్ కొలతతో చూపిస్తాను. మెజరింగ్ స్పూన్స్ అందరి దగ్గర ఉండవు కదా, అందుకని గ్లాస్ కొలతతో చూపిస్తున్నాను. సో ఎవరైనా సరే చేసేయచ్చు ఈజీగా కేక్ని. ఇందులో చూపించిన విధంగా కొలతలు తీసుకోండి, కేక్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కూడా. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి మైదా పిండిని యాడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో అంతా గ్లాస్ కొలతతోనే చూపిస్తున్నాను. తర్వాత ఇందులోకి షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే గ్లాస్కి పావు వంతు కోకో పౌడర్ కూడా వేసుకోండి. దీనిలో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, సాల్ట్ వేసుకున్నాము. స్పూన్స్లో చెప్పాలంటే 1 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాము. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని బ్రేక్ చేసుకొని అందులో వేసుకోవాలి. దీన్ని వీడియోలో చూపించిన విధంగా బాగా గిలగొట్టుకోవాలి. స్పూన్తో అయినా చేసుకోవచ్చు, అయిపోతుంది. దీనిలోకి 1/2 గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నాము, కాచి చల్లార్చినవి. దీనిలో 1/4 గ్లాస్ ఆయిల్ వేసుకోవాలి, అంటే పావు వంతు ఆయిల్ వేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేశాక దీన్ని బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్లో ముందుగా కలిపి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వేసేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని కలుపుతూ ఉండాలి. మేము ఫస్ట్ హాఫ్ మిక్స్ని వేసుకొని ఇప్పుడు రిమైనింగ్ మిక్స్ని కూడా వేసుకొని దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాము. మీకు బ్లెండర్ ఉంటే బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇలా అయినా చేసుకోవచ్చు, స్పూన్తో అయినా కలుపుకోవచ్చు. ఈ కలుపుకున్న మిశ్రమంలో కాఫీ డికాషన్ కానీ లేకపోతే ఇన్స్టెంట్ కాఫీని కానీ యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, బట్ వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది దీని ఫ్లేవర్ వల్ల. ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. కాఫీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా మనం కలుపుకున్నది ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. మేము కేక్ని ఓవెన్లో చేసాము. వితౌట్ ఓవెన్ స్టవ్ మీద కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఓవెన్ని 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్నాము. టెంపరేచర్ 180 దగ్గర పెట్టుకున్నాము. ఓవెన్ యూజ్ చేయడం కొత్త అనుకునే వాళ్ళు ఓవెన్ కొన్నప్పుడు దాంతోపాటు ఒక బుక్ని ఇస్తారు, అందులో ఉంటుంది డీటెయిల్డ్గా. మేము కేక్ బౌల్కి బటర్ పేపర్ అప్లై చేసి ఈ మిశ్రమాన్ని అందులో వేసుకున్నాము. బబుల్స్ ఏమీ లేకుండా కిందకి 2-3 టైమ్స్ ట్యాప్ చేయండి, బబుల్స్ పోతాయి. ఇక్కడ ఓవెన్ కూడా ప్రీహీట్ అయిపోతుంది. ఓవెన్ ప్రీహీట్ అయ్యాక సౌండ్ వస్తుంది. సో మనం అది ఓపెన్ చేసుకొని ఈ కేక్ని పెట్టుకోవాలి. ఇక్కడ టైమర్ని మేము 30 మినిట్స్కి పెట్టుకున్నాము. 180 డిగ్రీస్ టెంపరేచర్లో ఉంచుకొని స్టార్ట్ చేసాము. ఇంకా మా కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ కేక్ పైకి పొంగుతూ భలే కనిపిస్తుంది చూడడానికైతే. ఇంకా టైమర్ అయ్యాక దీన్ని మేము బయటకు తీసుకొని చల్లార్చుకున్నాము. వితౌట్ ఓవెన్ ఎలా చేయాలంటే గ్యాస్ మీద కళాయి కానీ లేకపోతే తపేలా కానీ కుక్కర్ కానీ పెట్టుకోవాలి. దానిలో ఇసుక కానీ సాల్ట్ కానీ వేసుకోవాలి. కుక్కర్కి అయితే వెజ్లును బెల్ట్ ముందే తీసేయాలి. తపేలాకైతే దాని మీద ఏదైనా సరిపడా మూత తీసేసుకోండి. కుక్కర్కి అయితే దాని మూత సరిపోతుంది. తపేలాలో కానీ కుక్కర్లో కానీ ఇసుక వేసుకొని దాన్ని ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి మూత పెట్టుకొని. ప్రీహీట్ అయిన తర్వాత దాని మీద ఒక స్టీల్ బాక్స్ కప్పుని ఉల్టా చేసుకొని పెట్టేసుకోండి రివర్స్లోన. 30 to 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బేక్ చేసుకోవాలి.
30 మినిట్సా 40 మినిట్సా 50 మినిట్సా అనేది మీరు తీసుకున్న క్వాంటిటీ మీద ఉంటుంది. ఇక్కడ మా కేక్ అయితే రెడీ అయిపోయింది. దీని చుట్టూ ఉన్న బటర్ పేపర్ అయితే తీసేస్తున్నాము. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అసలు రాదు అనుకునే వాళ్ళు ఒకసారి చేస్తే మాత్రం తర్వాత నుంచి చేయడం చాలా ఈజీ అయిపోతుంది. మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.